పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జార్ఖండ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలతో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. జార్ఖండ్లో 43 శాసనసభ స్థానాలతో పాటు 5 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. జార్ఖండ్లో తొలిదశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఫస్ట్ ఫేజ్లో 43 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. మొత్తం 950 పోలింగ్ బూతులలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొదటి దశ ఎన్నికల్లో బీజేపీ నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ లోక్ తాంత్రిక క్రాంతికారి మోర్చా నుంచి 35 మంది, బహుజన సమాజ్ పార్టీ నుంచి 29 మంది బరిలో ఉన్నారు. ఇక వీరితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23 మంది, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 19 మంది, భారత ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలోని వైనాడు పార్లమెంటు స్థానానికి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వైనాడులో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, బీజేపీ నుంచి నవ్య హరిదాస్, సిపికి చెందిన సత్యన మొఖేరి సహా 16 మంది బరిలో ఉన్నారు. రాయ్బరేలీ నుంచి కూడా గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు సిపిఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచించాయి. కేరళలోని చలక్కర అసెంబ్లీ స్థానానికి కూడా బుధవారం ఉప ఎన్నిక జరగనుంది. రాజస్థాన్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అసోంలో 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్లో 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అటు అధికారులు.